గార్డెన్ చేస్తున్నావే నీకైతే బయటకు పోయి పైసల పని చేయ సాత కాదు కానీ ఇంట్లో బోర్డు తోముకుంటా ఇల్లు ఉడుచుకుంటా ఇల్లు కడుక్కుంటూ ఉంటావా బాధాలు కానీ ఇంత సాయి పెట్టి పోయిపో తాగుతా. నీ కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయా? బోల్లో మద్దా నువ్వేంది అత్తవు నించుంటో ఛాయ కొట్టు పోయి బువ్వేమని అడుగుతావు. పని ఎవరు చేసి పెట్టాలి? అయినా పాష్ పనులతో అడుగుతాను, సిగ్గు అనిపిత్తలేదా? పోయిగా కాలు చేతులు కడుక్కొని తానం చేసి అత్తే సత్తవా? హో చూస్తాను, ఆ తానం చేసి అత్తే ఛాయ పొట్టు పోసిస్తా, తాగి సావు. తగుదునమ్మా అనుకుంటా వచ్చి అడుగుతాడు నన్ను. ఓ ఏ మాటలు మాట్లాడుతాంది, కడిగిన కడిగి తింటున్నావు, కాలు కట్టుకొని పంటున్నావు, నీకేం దిగర అంది లేకుంటున్నావు. ఈయన బండలో ఉన్న కండలు గరగబెట్టి పని చేస్తే నేను పని లెక్క తిని పంటానా అంటాను కన్నా సిగ్గు అనిపిత్తలేదు. ఇక మాట్లాడిన కాడికి మాజాలు గాని సాయి పెట్టి వైపో తానం చేసేస్తా. కుక్క లెక్క మొరిగింది చాలు గాని ఇంట్లో చాయ్ పత్తాను చక్కెర లేదు, పోయి తీసుకొని రాపో. మాటలు అన్నట్టు పని కూడా చేయాలి. నేనెందుకు పోతానే? నిన్న మొన్న చేసి ఉన్న రెక్కలన్నీ పుండు అయినట్టయినాయి. నీ తమ్ముడు ఏం చేస్తాండే? మూడు వద్దులలో కొనాడు, తమ్మి రారా నా ఇంటికన్నా ఉండని ఉంచుకుంటావు, తెమ్మని పని పోయి నేను దేనే. నువ్వు ఆయన మీద పనేసి తప్పించుకుంటానేమేంది? ఆయన చిన్న పోరడు 4 రోజులకోసారి వచ్చి ఉంటే ఏమైతుంది? ఈ సొమ్మేమన్నా తింటాడా? బుక్కడంత భూమే కదా, రూపాయి పైస లేదు గాని పేరుకు పెద్ద రాదు. అరే తమ్మే ఏం చేస్తాను రా? అరే తమ్మే రాజు ఇటు రారా. ఏం చేస్తాడు ఈ పోరడు? ఎలావేమిరా రాజు? ఏంది అక్క పొద్దున్నే? ఏందా అవ్వ మీద పువ్వ మంచిగా తింటాను పంటాను, మరి అక్కడికి పనాసర అయితేనే అంటానవా? ఏంది అక్క ఏం చేయాలి ఇప్పుడు మరి? చలికాలం కదరా తమ్ముడా, మూలకు మంచం వేసుకొని మూసుకేసుకొని పండుపో. దొంగ బాడుకావు ఎద్దోలా ఎరిగిండు కానీ పని చేయ బుద్ధి లేదు దీనికి. అరే సాయి బొట్టు తాగుదామంటే ఇంట్లో చక్కెర లేదు, సాయి పత్తలేదు. తీసుకురమ్మంటే నీ బావ లేడు, నువ్వు దేవు, నాడు తీసుకురాపో. సరే అక్క తిట్టకే, పోయి తెత్తగాని పైసలు అయితే ఆడ మనది కాతేరా, పోయి తీసుకురాపో. ఏ ఊకో అక్క, ఖాతా ఎక్కడిది? బావనట 500 రూపాయలు అయినట. ఆ కోటానికి కొలిపెట్టి పిలుస్తాంటే కూడా తలపెట్టి పోయినట్టు పోతాడట ఆయనే. ఉరుకులాట పెళ్లి ఊరందరూ అన్నట్టు ఆయన గట్లే ఎత్తాడు గాని ఖాతా మాగిస్తాడు పోద్దురా. పోనక్క నా ఇజ్జత్ పోతాను కిటికెళ్ళి మీద వెళ్ళా. నడువు సేటు మొన్న దోస్తుగాల ముందట ఇజ్జత్ తీసిండు. జర దండం పెడతాను, నీ కాలు మొక్క మన మొక్కగా, నేనైతే దుకాణంలో ఓనే. కట్టెక్కన్న పాయ కనబడతలేదు, పొద్దుగాల ఊడ్చి చీపురు కట్టైనా పెట్టిన అదన్న కనబడతలేదు. సంగతి అదే ఒక్క అదే నల్ల మగ పొడ పని చేయడు. అయితే మరి పైసలు ఇవ్వవే? మళ్ళా పైసలు అడుగుతావేమ్రా? నా దగ్గర పైసలు పెద్దక్క నడిపోయిస్తుంది. ఇత్తదో ఇదో కాదే అది. అడుగుపో. చిన్నక్క పైసలు ఏమంటాంది, చక్కెర చాపత్తకు పోతా. ఏందిరా పైసలు కావాలనా? ఏడున్నాయిరా పైసలు? నీ చిన్నక్క పంపింది అక్కడ. ఏ నీ బావ ఓడట్నా, నీ అక్క ఓడట్నా, నువ్వోవా? నేను ఇయ్య పైసలు లేవు నా దగ్గర. ముగ్గురు తినుకుంటా తాకుంటా వంటారా? ఇంత సిగ్గుండాల కొంచెమన్నా. అక్క నువ్వు నన్ను అట్లా తిట్టక అక్క, నేను నిన్న రూపానికి పోయిన పైసలు ఉన్నాయి, నేను పట్టుకొత్తది. నాకు తెలుసురా, నా మొగడు చేసిన కష్టమేమో మీకు దార పోయాలి, మీరు చేసిన కష్టాన్ని గల్లగురిలా దాచుకోవాలి కదా. మీ బతుకులు చేయడా అక్క బావ మరిది ఇంకా ఇంట్లో అవసరమారా మీరు మాకు ఉండు? అది నాకు మా ఏరికే మీరేందో గంతుందిరా. ఏం చేస్తాను చెప్పు? మంచిగా తినుకుంటూ ఉందామన్నట్టు నువ్వు వచ్చినవు. నీ బతుకు నువ్వు నీ ఇంటికాడ బతకక నా మొగడు చేసిన కష్టాన్ని మీరు ఎందుకు తినాలరా? నేను అనుభవించాలి ఈ కష్టాన్ని. ఇల్లు నాది, నాకు నచ్చినట్టు నేను బతకాలి. నీ ఇంటికాడ నువ్వు జావక గిన్నెందుకుంటున్నావురా? ఆలునుడే ఎక్కువ అంటే ఈడోడా చిన్నిలా పవన కవన పుడకలాగా. బతుకులు చేయడా గట్లేం కాదక్క. ఏందిరా రాలే?
మళ్ళనైతే రాని సంగతి చెప్తా, ఏం చేయాలో గది చేస్తా నీకు. అది శాతగా అందే అయినా శాతగానోడు మధ్య ఈడొకడు. సిగ్గుండాల శరం ఉండాల చెత్తకు. మీ చెత్తలు పాడుగాను. ఏం చేయాలో అర్థమవుతలేదు. నా మొగని సిగ్గుంటే కదా కొంచెం అన్నా. సిగ్గు లేదు శరం లేదు ఆయనకు. ఛీ, చెప్తానేమో బిల్కుల్ కూడా నా మాట అయినాడు. నా తమ్ముడు కదా, మీ చెల్లె కాదే, మరదలే కాదే, అని తమ్ముడు కాదే, అవ్వయ్య లేనోడని ఓ గావురాలు పలుకుతాడా. ఏం చేయాలి గది చెప్తేనని చెడంగానే చూడాలి. ఛీ, ఏందక్క చాయ్ తాగుతానవా? తాగద్దారా? చక్కెర చేపత్త లేదన్నది కదా అక్క. నా మొగని సంపాదన నా ఇష్టం. నాకు నచ్చినప్పుడు నేను పెట్టుకొని దావుతా. అడగడానికి నువ్వేమనిరా? అయ్యో అక్క గట్ల కదక్క. అగో ఏమైందిరా తమ్మి? నువ్వు చక్కెర చేపత్త లేదన్నావు కదా అక్క. చాయ్ ఎట్లా తాగుతాను అని అడిగిన గంతే. పారబోసింది చాయ్. అయ్యో ఆడ అడిగిన దాంట్లో తప్పేమున్నదక్క? మా ఇంట్లో చక్కెర చాయ్ పత్తి లేదు కదా, ఎట్లా తాగుతానమని అడిగిండు. అందులో తప్పేమున్నది? నువ్వు కూడా గట్నే మాట్లాడతానవానే? నా ఇంట్లో చాపత్త ఉంటది, చక్కెర ఉంటది, ఉండదు. అది అడగడానికి ఆడేవాడు. అయ్యో గదినికే కోపానికి వస్తావా అక్క అడిగినందుకే? నువ్వు నోరు పోయి. అయినా నా ఎందుకు ఇష్టం. అడిగినవురా నువ్వు? ఆ? లేదు కదా అని చెప్పి అడిగినక్క. దానికి ఇక చాయ్ పడబోసింది. అందరు అడిగేటోళ్ళే నన్ను ఇక్కడ. చిన్న లేదు పెద్ద లేదు. సిగ్గుండాలే మళ్ళా మాట్లాడడానికి. అయ్యో అక్క, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతాను? చిన్న పోరడు, తెలుసో తెలియకో అట్లా అన్నాడు. పోరడు పోరం తీరు ఉండాలి, అర్థమైందా? ఎక్కడ ఉండాలి గక్కనే ఉండాలి. మితి మీద మాటలు మాట్లాడద్దు నా దగ్గర. పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తానవా? సరే అక్క, అన్నేమన్నా అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇంకొకసారి అట్లా చేయడితే అక్క, నేను చెప్తావానికి. ఏం చెప్తావో ఎప్పుడు చెప్తావో? నువ్వు ఉండరా, పెద్దోళ్ళ మీదకి అట్లా మర్రబడద్దురా తమ్ముడా. నేనేమన్నది అక్క, అనికి ఇంకొకసారి అట్లా మాట్లాడకమని చెప్తా. తప్పైంది అక్క. తప్పైందని చెప్పుడు కాదు, బరాబరి చెప్పాలా. నేను చెప్తానా, నా మొగరి సంపాదన నాకు నచ్చినప్పుడు నేను పెట్టుకొని దాగుతా అని అడగడానికి ఆడెవడు? అయ్యో అక్క, చిన్న పోరడక్క, అనికేం తెలుసు చెప్పు. పోరడు పోరం తీరు ఉండాలి, అర్థమైందా? ఏమైందే? ఏం కాలేదు, మన ఇంట్లో చాయ్ పత్త గిట్ల లేదు కదా, తమ్ముని చాయ్ పత్త తీసుకురాపోరా తమ్మి అని తోలిన. వచ్చేవరకు అక్క ఇక్కడ చాయ్ తాగుతుంది. తమ్ముడు అక్క చాయ్ పత్త లేని చాయ్ ఎట్లా తాగినావు అని అడిగిండు, అంతే. దానికే అక్క ఇంత చేస్తుంది. ఆడు చిన్న పోరడు, తెలుసో తెలియక అడిగిండు. సప్పుడేక ఇంట్లుండక ఇవన్నీ నీకు ఎందుకురా? ఆమె పెద్ద ఆమె, ఏం మాట్లాడినో తెలియదా? చిన్న పెద్ద తేడా తెలియదా? అయ్యో, వాడు తెలిసేది ఉంటే ఆ మాట మాట్లాడేటోడా? తెలియదు కాబట్టి అన్నాడు. మనం పెద్దోళ్ళం, కొంచెం చూసుకొని మాట్లాడాలి. ఏయ్, ఏం మాట్లాడతానవే? నేను నీకు మనిషిలకే కనబడతలేనా? అంటే చిన్న పెద్ద తేడా తీసుకొని నేను మాట్లాడాలా? పిచ్చి పిచ్చా మాట్లాడాలి అనుకో, నిన్ను కూడా ఆవాలొక్తా. ఏమనుకుంటానవు? నా ఇల్లు నా మొగని సంపాదన, మీరు ముగ్గురు బతుకుతారు, అర్థమైందా? ఏం వదినే గట్ల మాట్లాడుతున్నావు? నేను అబ్బాయి కుట్టలేదా? మీతో పాటు అన్నతో పాటు నాకు ఇంట్లో పాలు లేదా? అవునక్క, గోటుతోటి పోయేదాన్ని గొడ్డల్లాక తీసుకొస్తాను. అయ్యో చిన్న పోరాడు, తెలుసో తెలియక మాట అన్నాడని నువ్వు సప్పుడేకుంటే అయిపోవు కదా. ముగ్గురు మాట్లాడేటోళ్ళే ఇరు. నా మొగడం గొడ్డు కట్టలు చేసుకుంటా మీకు పెట్టాలి, మీరేమో సర్దు పెట్టుకోవాలి ఇట్లా ముత్త. ఏ పోంతి వదినే, ఈ చిన్నదానికి లొల్లెందుకు? ఏయ్ ఇంట్లో కోరనాడు, నువ్వు కూడా పో ఇంట్లోకో. ఎవరి పని అలా వేసుకుపోన్నాడు ఊరి. వచ్చినోడు వచ్చినట్టు కూడా ఎందుకు లొల్లి పెడుతున్నావు నువ్వు? నువ్వు కూడా ఇందానికి కాదానికి తప్పు పట్టుకోకపోతే నీ బామర్దులు ఎంతలు ఉండాలో గంతలు ఉండాలని చెప్పు పిల్లగా. నేను ఎవ్వరిని ఏమన్నా, అర్థమైందా? నన్ను ఒక్క తెలుసో తెలియకనో, తెలుసుండో తెలియలేకనో మాట మాట్లాడింది కావచ్చు. గట్ల కాదు, ఇట్లా చెప్పాలి అని చెప్పి బుద్ధి చెప్పాలి కానీ నువ్వే కోపానికంటే ఎట్లా చెప్పు? ఆవావు, అందరూ అనేటోళ్ళు నేను వాడేదాన్ని. నీ బామ్మది అంటావు, నీ పెన్లు అంటావు, నువ్వు అంటావు. నేను చిన్న పోర్లెక్క రాడతాను మీ అందరికి. మీ అన్నయ్య తరా అని చెప్తా మీ సంగతి.
మరి అర్థం అవుతుంది అట్లా మొత్తానికి ఇంట్లో ఈమె పెట్టామని మాట్లాడుతుంది. అవ్వగారింటి కలిపి బాగానే ఎత్తుకొచ్చింది అక్కడ. నాదే అని మాట్లాడుతాను ఈమాట తినుకుంటూ కూర్చుందన్నమాట. ఈ విషయం మన అన్నది చెప్తే ఏమనుకుంటాడు, ఎట్లా అంటాడు? ఈమెకి ఎప్పుడు తెలుస్తుందేమో. ఓన్ చేయాలి సపరేట్ ఊరుకుంటా. నాకు బావా ఎటు పోయేస్తాను? నేను ఇంటికి పోతున్నా కానీ నువ్వేంది ఒక్కదానికి 2 మినిట్స్ వస్తున్నావు? మా తమ్ముడు లేడా? అదా బావా, మీ తమ్ముడు ఇంటికాన్నే ఉన్నాడు. ఈ పొలం దాకా పోయేద్దామని పోయేస్తాను. ఇంట్లో గన్ని గొడవలు అవుతున్నాయంట. నీ తమ్ముడు ఒకడు ఉన్నాడా? నేనేం చేయాలనే? ఆడ చిన్న పోరడు, తెలుసో తెలియకనో మాట అంటాడు. అక్క మనసుకు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక మేమేమన్నా అంటే లొల్లి పెట్టిన పేరు. అయినా రాను రాను అక్క చిన్న పోరి కంటే ఎక్కువ తయారవుతుంది. ఏమన్నా ఓర్చుకుంటలేదు. ఇక చిన్నోళ్ళం కదా అని మేమే పడాల్సి వస్తుంది. మొత్తం వాళ్ళ అవ్వగారి ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినట్టు, మేమేదో ఇంటి మీద పడి తిన్నట్టు అడుక్క తినేటోళ్ళ కంటే అద్దుమానం చూస్తుంది. మరి ఇంతగానం కూడా చూడొద్దు బావా. అయినా అక్క కావాలనే మాట్లాడుతుంది బావా. నా తమ్ముడిని అయితే కంట్లో పెట్టుకుంటుంది. ఆడేమన్నా తప్పులెత్తిస్తుంది. ఎప్పుడు లొల్లి పెట్టుకుందామా, ఎప్పుడు ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదామా అన్నట్టు చూస్తుంది. ఇగో మీ అక్క అవ్వ ఇంట్లో గారాబంగా పెరిగింది. దానికి ఏం తెలియదు. ఇక నేను చెప్తాది. అబ్బో అద్దు బావా, ఇప్పుడు నువ్వు అడిగినావనుకో మేమే చెప్పినామని లొల్లి పెడుతుంది. ఆ లొల్లి ఎందుకు? మళ్ళీ నా తమ్ముడిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడుతుంది. ఆయనకి నేను తప్ప ఇంకెవరున్నారు బావా? అయినా వాడి ఇంటికాడ తినలేక కాదు, వాడికి ఏం లేక కాదు. మాకు కూడా 2 ఎకరాలంత పొలం ఉన్నది. ఆడు చేసుకొని మా రాజు లెక్క బతకచ్చు. నా అక్క తప్ప నాకు ఇంకెవరున్నారని ఆడొచ్చి నా దగ్గర ఉంటాడు. ఆయనకేం లేక కాదు, దాన్ని అలసుగా తీసుకొని అక్కెట్టు పడితట్టు మాటలు అంటుంది. అయినా నా అక్కకు నేను తప్ప ఇంకెవరున్నారని ఆడెన్ని మాటలైనా భరించుకుంటూ వచ్చి నాతోటి ఉంటాడు. ఇంకొకరు అయితే అక్కనే మాటలకి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు. ఇగో బావా, నిన్న నీ తమ్ముడు చేసిన పనికి అక్కేమంటుందంటే ఇంట్లోకి వెళ్ళిపోరి, ఆస్తి నాదే అన్ని నాదే అని అంటుంది. అయినా మీ తమ్ముడు మీ అయ్యకు పుట్టలేదా? ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఆమె ఏదో ఆస్తి అంతా పట్టుకొని వచ్చినట్టు. మాకు కూడా పాలు ఉంటుంది కదా, మేము కూడా అర్హులమే కదా. ఇంట్లోకి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? అయినా అవ్వ ఎవరు లేరన్నా కూడా నేను మంచిగా చూసుకుంటారని వచ్చిన, అంతే తప్ప మీరు ఇంత ఇబ్బంది పెడతాంటే చూసుకుంటుండడానికి కాదు. ఇక పడతానా కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడేనా? ఆమె ఎట్లా వచ్చిందో నేను కూడా అట్లనే వచ్చిన కదా. కొంచెం చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. రితిక, అయిపోయిందేమో అయిపోయింది. ఇక ఇంట్లో నేను చెప్తా, గొడవలు ఇంకేం వద్దు, సరేనా? మీ అక్కకి నేను చెప్తాది, గొడవలు ఏం పెట్టుకోకరు. సరే బావా. అక్క మంచిగా ఉంటే మనం అందరం మంచిగానే ఉంటాం. ఆమె ఎప్పుడు మారాలి? సరే బావా. నా మానాన్న నేను నా ఇంటి మీద కూర్చొని ఉంటే నన్ను గంత మాట అంటావురా రాజుగా? నీ సంగతి చెప్తారా బాడుక. అరే రాజుగా, రాజుగా! అక్క ఎందుకో పిలిచినావు? అరే గ్యాస్ అంటే పోతాందేమో, పోయి చూడబో జల్దీ. అమ్మా తమ్ముడా ఏమైందిరా? చేయగలింది అక్క. చూసుకోవారా? అయినా ఎవరు రమ్మన్నారా నేను? అక్క గ్యాస్ బంద్ చేసిందో లేదో చూడమన్నది. అరే తమ్ముడా, నువ్వు ఇక్కడ ఉండకురా, మన ఇంటికి పో. నువ్వు ఉన్న కొద్దీ ఏదో ఒక రకంగా మనల్ని బాధ పెడుతూనే ఉంటది.
నీకు ఇంటికాడ ఉండబుద్ధి కాకపోతే ఏదన్నా గవర్నమెంట్ హాస్టల్ చూసుకొని అక్కడ ఉండురా. కానీ మనం ఇంట్లో బాధపడుకుంటుండు ఎన్ని రోజులు రా. వద్దురా, నీకు దండం పెట్ట, ఇడికెళ్ళి పోరా. అక్క 2-3 రోజులైనాక పోతేనే. నీ పోయినాక మీ మధ్యలో ఎటువంటి గొడవలు రావక్క. అరే అది కాదురా. 2 దినాలాగే నేను పోతా. అక్క నువ్వు అసలే బాధపడకే, నా బతికేదే నేను బతుకుతా. నేను పోయినాక మీకు ఎటువంటి గొడవలు రావక్క. అరే చెయ్యిటి. అరే బాగానే కాలింది కదరా, నడు తాగల్లోకి పోదాం. అదే అక్క, మళ్ళీ అక్క చూస్తే పెద్ద లొల్లి పెడుతుంది. ఇప్పుడు చి ఆగు, నేను నూనె ఎక్కడ ఉండే తాగల్లోకి పోదామంటే అద్దంటివి. అక్క చూసుకోవాలి కదరా తమ్మి. ఆగురా. అరే తమ్ముడా, నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఈ బాధలు తప్పాయిరా. నేను చెప్పినట్టు మన ఇంటికి పోరా. ఇంకొక్క సరేనే చేయనే పడితే. అరే మంచిగా ఇరా, పని నేనే లేదు. ఎన్ని నేర్చుకుంటావో ఇట్లా మంచిగా ఓటు బయట బాగా నా ఇష్టపడ్డ పనికి బాగా వెలిగిస్తుంది. తెలుగు వెలిగిస్తుంది కదా. రోజు మందికి అయితే పట్టే కదా. మా చదువుతున్నా సాది నా రెక్కలని దిగాలి కాబట్టి ఎంతగానో చేయాలి రెక్కల కట్టాం. బయట పని చూడన్నా, ఇంటనే పని సరిపోతుంది నాకు. చూసినావా ఎట్లా మాట్లాడుతాడు. అటు చేసి అందరు మళ్ళీ ఒకటైనా అలా చెట్టు చేయ్యా ఇట్లా అందరూ ఒకరు చెప్పు. కట్టం చేసుకుంటే బతుకున్నాగా ఎవరు జోలుకోక. అవు బావా, మనకి ఎన్ని ఎకరాలు ఉన్నదే? ఎంత ఉందిరా? 6 ఎకరాలు ఉంది. అంతేనా? అవును బావా, 6 ఎకరాలా? మంచి వీరు పడ్డనారు. మా అక్కకు 3 ఎకరాలు, మీకు 3 ఎకరాలు వస్తుంది. అమ్ముకుంటే బొచ్చెడు పైసలు. అరే రాజుగా, ఏం మాట్లాడుతున్నావురా? చూసినావా, నా తమ్ముడు చిన్నాడు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎట్లా మాట్లాడతాడు? చిన్నదానివా నువ్వు? బాగానే మాట్లాడుతున్నావు. నా తమ్ముడు అంటే నువ్వు ఓర్వనే ఓర్వవు. నా గ్యాస్ పోయి కాడ నా తమ్ముడు చెయ్యి కాలం పెట్టినావు. నాకు తెలియదు అనుకుంటానా? చిన్నాడదానివేనా నువ్వు? నువ్వు మాట్లాడతాను. డ్రామాలు చేస్తారు మీరు అందరు కలిసి ఊకుంటా అంటే. ఎవరు? నువ్వు కొత్తగా మాట్లాడకు. నువ్వు అర్థమైందా? అయ్యో అయ్యో ఆగుర్రి ఆగుర్రి.